కాకరకాయ మసాలా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు చేదుండదు. చాలా టేస్టీగా ఉంటది. ముందుగా కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల గింజను తీసేయాలి. గింజ తీసేస్తే చేదు పోవద్దనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా పట్టించి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. మేము కొబ్బరి పొడి ఉందని ఇది యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం ఫ్రై అయితే మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత సరిపడినంత చింతపండు, ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలని ఇలా పిండితే వాటర్ వచ్చేస్తుంది అనమాట. అలా పిండటం వల్ల చేదు అనేది పోద్ది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్లో మిక్సీ పట్టిన పేస్ట్ని పెట్టిన తర్వాత ఇందాక తీసుకున్న కడాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక పెట్టిన మసాలా కాకరకాయలను దీంట్లో వేసేసి మిగిలిన మసాలాను కూడా దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసి ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.